గుడ్ ఈవినింగ్. ఈరోజు మన అంశం ఏంటంటే కవిత కవిత గారు అంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూతురైనటువంటి కవిత గారు కాబోయే ముఖ్యమంత్రి అవుతారా కాదా అనేటువంటి అంశం. ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా మా పార్టీని అధికారంలో తీసుకురండి. ఆమె యొక్క అదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ అని అర్థం వచ్చేట్టుగా తెలంగాణ, టీ అంటే తెలంగాణ, ఆర్ అంటే రాష్ట్ర సమితి కాకుండా ఆమె కొన్ని మార్పులతోటి ఆమెకు ఆ పార్టీ టీఆర్ఎస్ అనేటువంటి అర్థం వచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీకి ఎలా వచ్చిందో ఆ విధంగా వచ్చింది. కవిత గారి యొక్క ఆవిర్భావ సభలో కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లో కానీ ప్రజల కోసము బాగా పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. తన తండ్రిని, తన తమ్ముడిని, హరీష్ రావును వాళ్ళ బావగారిని, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతిని పూర్తిగా చెప్తా ఉంది. అంటే ఈమె అవినీతి చేసిందా లేదా అంటే మన ప్రకాష్ గారు ఒక అడ్వకేట్, అదేవిధంగా సాగునీటి త్రాగునీటి రంగం నిపుణుడు. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేయలేని పనిని సాల్వ్ చేసి ఏది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రకరకాలైనటువంటి భూముల్లో కోట్లల్లో ఈపీఎస్సి పట్టుకుని నా దగ్గరికి వచ్చారు, దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు పట్టించుకొని కమిషన్ తీసుకున్నారు తప్ప అని ఆయన అన్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ ఆన్సర్. అప్పటి ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పట్టించుకోలేదు, వీళ్ళు వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యను తీర్చి వాళ్ళు ఇచ్చే కమిషన్ తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పాడు. ఈజ్ ఎ వెరీ దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రకాష్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తుంటాడు. ఆయన కాళేశ్వరం గురించి కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నారు. కాళేశ్వరంలో ఎక్కడైనా ఈ కూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ అయిందా, ఏం జరిగింది, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది, కొంచెం కూలిపోయింది, దాన్ని సర్చ్ చేస్తే బ్రహ్మాండమైన లక్షల ఎకరాలకు నీళ్లు పారుతుందని కూడా చెప్పడం. ఎందుకంటే నీటి రంగ నిపుణులు కాబట్టి కేసీఆర్కు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు అడిగింది ఏంటంటే నువ్వు కూడా టీఆర్ఎస్లో ఉన్నావు కదా, నీకు ఎంపీ ఎందుకు ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వలేదు, మిగతా వాళ్ళ కూతురికి, అల్లుడికి, వాళ్ళ బంధువులకే ఎందుకు పోస్టులు ఇచ్చాడు, అది కుటుంబ పాలన కాదా అని అడిగితే దానికి సమాధానం దాటవేశారు. ముఖ్యంగా అవుట్డేటెడ్ చెక్కులాగా అయిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒక్కటే అయితే ప్రయత్నం ఉంది కాబట్టి కవిత గారు దాన్ని, ఎందుకంటే అన్ని రోజులు జైలు పంపించడం, ఒక ఈ స్కామ్లో అందరికీ భాగం ఉందా అంటే 100% బీఆర్ఎస్ పార్టీలో భాగం ఉంది. కానీ కవిత బలి అయిపోయి అక్కడ తీహార్ జైల్లో శిక్ష అనుభవించింది. ఆమె అనుభవించిన తర్వాత ఆమెలో పట్టుదల, కసి వచ్చి నేను ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలో. జయలలిత అయింది ముఖ్యమంత్రి, సోనియా గాంధీ కాలేకపోయింది ప్రధానమంత్రి, కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. అంతటి శక్తివంతులను 50 అబోవ్ ఉన్నటువంటి జనాభాలో ఒక తల్లిలా, ఒక తెలంగాణ తల్లిలా ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని ఆమె యొక్క ఆవిర్భావ సభలో జయలలితలాగా, అదేవిధంగా వీర నారామణిగా ఈ తెలంగాణలోకి ఏం కావాల్సినటువంటిది కూడా అన్ని సమస్యల గురించి చెప్తా ఉంది.
ఇది ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎంపీగా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే దానికి కారణాలు రకరకాలుగా చెప్పడం జరిగింది. కారణాలు ఏం చెప్పిందంటే, ఒక పార్టీలో ఉన్నప్పుడు బాస్ ఏది చెప్తే అది చేయాలి తప్ప అది వేరే ఏం చేయలేమని చెప్పింది. ఇప్పుడు ఈమె బాస్గా జాగృతి అనేటువంటి ఒక సంస్థను, ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఇది ఆదరిస్తారా ప్రజలు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. ప్రజలు ఆదరించవచ్చు, ఆదరించకపోవచ్చు. కానీ ఎక్కువగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులను, అదేవిధంగా తన తండ్రిని, మిగతా వాళ్ళని విమర్శిస్తోంది. అది విమర్శ మంచిదా చెడ్డదా అంటే, తన తండ్రి మారిన మనిషి అని చెప్తా ఉంది. ఇక్కడ మనము వీరి చెప్పినటువంటి ఒకటే కోణంలో వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించారని చెప్పినప్పుడు 14 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు సంపాదించారు, అది ఏ విధంగా వచ్చిందనే దాని మీద ఆయన ఆన్సర్ చెప్పాడు. ఇంకా మిగతావి మైను, అదేవిధంగా ఇసుక, రకరకాలైనటువంటి కమిషన్ తీసుకొని బాగా డబ్బులు తీసుకున్నట్లే ప్రకాష్ గారు ఒప్పుకోవడం జరిగింది. దీన్ని వారి యొక్క అధికార దుర్వినియోగం కాదా అనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటిది వాళ్ళు చేసినటువంటి అన్ని పనులు కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పి గొగ్గోలు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తూ, ఒకటే భారతదేశ వ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బడ్జెట్ లేదు అనే విషయం తెలుసు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు 420 హామీలు ఇచ్చారు, ఇంకోటి అని చెప్తాను. వీళ్ళు చేసినటువంటి పనులను ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ ప్రభుత్వంలో లేదా కోర్టుల యొక్క అడ్డంకులు రకరకాలైనటువంటివి ఉన్నాయి. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని చేయగలిగితే అన్నీ ఆయన చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని, రకరకాలైనటువంటి హైడ్రా వల్ల లాభమా నష్టం అంటే, చాలామంది హైడ్రా వల్ల మా ఇల్లు కోల్పోయాం, ఈ యొక్క ఏదైతే చెరువుల్లో బఫర్ జోన్, అదే FTL, దీంట్లో పెద్ద పెద్ద బడాబాబులందరూ కూడా అందులో నిర్మించుకొని ఈ ఫంక్షన్ హాల్ను, ఇల్లును చేసి అమ్ముకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ వాళ్ళే చేశారా లేక బీఆర్ఎస్లు చేశారంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి రకరకాలుగా సంపాదించుకున్నారు. దాన్ని కూడా ఒక్కొక్కటి కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క కవిత ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఈ యొక్క మొత్తం గతంలో జరిగినటువంటి అన్నీ కూడా ఇండస్ట్రీలో ఏం జరిగింది, అదేవిధంగా అన్నీ కూడా బయట పెడుతూ ఆయన సూపర్ ముఖ్యమంత్రిగా అవుతూ ప్రజలకు చాలా ఉద్యోగాలు ఇస్తాను అదేవిధంగా అని మేడం గారు చెప్తున్నారు. ఆయన కాలమే నిర్ణయిస్తుంది. కవిత గారి యొక్క మాటల చాతుర్యము కేసీఆర్ని మించిపోయింది. అదేవిధంగా ఎందుకు మించిపోయిందంటే, కల్వకుంట్ల కవిత అది అసోసియేషన్ అనేది ప్రజల కోసము పనిచేస్తున్నది. అప్రిషియేట్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. కాబోయే కాలంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి ఏజెంట్గా కాంగ్రెస్ వాళ్ళే నడిపిస్తున్నారు మా మీద అని వీళ్ళు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నడిపించడం అని కాదు, ఎక్కువగా విమర్శలు బీఆర్ఎస్ను చేస్తుంది. అటు బీజేపీని కూడా కొంచెం చేసినట్టు కనపరిచినప్పటికీ, ఆమె యొక్క మదిలో ఉన్నటువంటి, జైల్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు ఎవరు ఏం చేయలేదంటే, అక్కడ బీజేపీతో లాలూచిపడి ఈ యొక్క ఒక్క ఎంపీ కూడా సీట్ రాకుండా మొత్తం సపోర్ట్ చేయడం అనేది, దేశాన్ని ఉద్ధరించాలని, ప్రధానమంత్రి కావాలని రకరకాలైన పనులు చేసినటువంటి కేసీఆర్ గారికి కవిత రూపంలో ప్రతిపక్ష పాత్ర సొంత కూతురే చేస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే కేసీఆర్ గారిని
ఆయన మారిన మనిషి అని చెప్పుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరు కావాలా, కేటీఆరా కవిత? ఆ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వ రాజకీయాలలో వారసత్వాన్ని గురించి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. డబ్బుల పంపకాల్లో ప్రాబ్లం ఉందని రకరకాలుగా చెప్పినప్పటికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి ఈ కేటీఆర్కి రావాలన్నా కవితకు రావాలనేటువంటి సస్పెన్షన్లో ఈ విధంగా జరుగుతున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఒక రాజకీయంగా వారసత్వాన్ని ఉనికి పుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కేటీఆర్ అండ్ కవితకు రకరకాలైనటువంటి సొంత పార్టీ పెట్టుకోవడం, ఈ యొక్క టీఆర్ఎస్ అనే అర్థం వచ్చేట్టుగా పెట్టుకోవడం, రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇంకా ఏ టీం బి టీం అనే రకరకాలుగా అయినటువంటి చేయడం, మాజీ మంత్రులు టికెట్లు దొరికినారులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకును గండికొట్టే ప్రయత్నంలో భాగమే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. రాబోయే కాలంలో అతి తొందరలో అతి దగ్గరలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు యొక్క రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి ఎలా స్పందిస్తుందో కవిత గారు చూడాలి. డైలీ పాదయాత్ర చేయడం ఇంకా స్టార్ట్ కాబోతుంది. ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క బాధలు కష్టాలను తీర్చడానికే ఆమె ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. కాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా భావిస్తూ ఈ వీడియోను చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. బెస్ట్ ఆఫ్ లక్ కవిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.